ఉన్న చిన్న లైఫ్‌లో ఈ కోపాలు, తాపాలు, గొడవలు, పట్టుదలలు, పంతాలు అవసరమా? ఎవడెప్పుడు చచ్చిపోతున్నాడో తెలియట్లేదు. ఎవడెలా ఉంటున్నాడో తెలియట్లేదు. హ్యాపీగా ఉండండిరా. హ్యాపీగా అందరితోని కలిసుండండి అని చెప్పి కొంతమంది నాగనాచి కబుర్లు చెప్తూ ఉంటారు. కానీ ఇది చిన్న లైఫే అయ్యుండొచ్చు. అంటే కళ్ళు మూసి కన్ను తెరిచేలోపు అయిపోయేదై ఉండొచ్చు. కానీ ఇక్కడ పంతాలు, కోపాలు, ఒకళ్ళంటే ఒకళ్ళు పడకపోవటాలు ఎందుకుంటున్నాయి అనేది పడినోడికి తెలుస్తుంది. నువ్వేం చేస్తావు? ఒకళ్ళని హానెస్ట్‌గా నమ్మి అసలు నీ మీద కూడా నీకంత కాన్ఫిడెన్స్ ఉండదు. కానీ ఆళ్ళని మాత్రం పిచ్చిగా గుడ్డెదిలా నమ్మేస్తావు నువ్వు. అలాంటోళ్ళు అర్ధంతరంగా నడి సముద్రంలో ఉన్నప్పుడు హ్యాండ్ ఇస్తే ఎలా ఉంటది? కాలదా? అప్పుడు కోపం రాదా? అప్పుడు ఈగో పీక్స్‌కెళ్దా? ఎళ్తది. లేదు, పోన్లే కదా కష్టంలో ఉన్నాడు, మనం సంపాదించుకున్న దాంట్లో ఏముందిలే, ఒక ₹1,00,000 అర్జెంట్ అంటున్నాడు కదా అని చెప్పి మనం ఏదో చిట్టి వేసుకునో దాచుకుని ఏదో చేసుకుని డబ్బులు పట్టుకెళ్ళాడు చేతిలో పెడితే ఒక 2 నెలల్లో టెన్షన్గా వడ్డీ కట్టేసి చాలా మంచోళ్ళుగా ఉండి మూడో నెల నుంచి లేట్ చేసి నాలుగో నెల నుంచి ఇవ్వకుండా ఒక 6 నెలలు ఫోన్లు ఎత్తకుండా 10వ నెలలో ఎక్కడో కనిపిస్తే ఎరా ఇదేనా పద్ధతి అని అడిగితే ఇత్తాం దుబ్బెత్తామా గట్టిగా మాడితే ఎవరు నువ్వు అన్నాడు అనుకో, అప్పుడు లాగి గోపు మీద కొట్టాలనిపించదా? జీవితంలో ఇలాంటి ఎదవల్ని నమ్మకూడదు, అసలు ఈయనేంటి ఏ ఎదవని నమ్మకూడదు అనిపించదా? పోన్లే, అసలు మనకి ఎవ్వరూ లేరు కదా, మనం ఏం చేద్దామంటే ఎవళ్ళో ఒకళ్ళని మనలాంటి మనస్తత్వం ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేద్దాము, ఒక మంచి ఫ్రెండ్షిప్ చేద్దాము, లేదంటే ఒక మంచి గుడ్ వైబ్ క్రియేట్ చేద్దాం అనుకుని అలాంటి పర్సన్ కోసం మనం సెర్చింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ అవసరాల కోసం దొంగ నాటకాలు ఆడి డ్రామాలు ఆడి ఒక ముసుగు పెట్టుకుని మొహానికి మంచోళ్ళ నటించి అమాయకుల్లా నటించి అన్నీ వాడేసుకుని అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ అసలు నిజస్వరూపం బయటపడితే గనక చెప్పు తీసి కొట్టాలనిపించదా? అనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఉన్నది చిన్న లైఫు, అందరితో నవ్వుతూ గడిపేయండి, అందరితో సరదాగా ఉండండి, ఎవరి మీద కోప్పడకండి, ఎవరి మీద కేకలేయకుండా అంటే నడవదు ఇక్కడ. ఎందుకంటే ఎవడైతే కొంచెం కొంచెం ఈడు కొంచెం మంచిగా ఉంటున్నాడు అనుకునేటప్పటికీ ఒక 10 మంది రాబందుల్లా మీద పడిపోయి ఎవడవసరానికి ఆడు వాడుకొని ఎవడవసరానికి ఆడు ఇచ్చేసి వదిలేస్తూ ఉంటే ఇక మంచితనం, నవ్వుతా బ్రతికేయడాలు, పోన్లే కదా అని వదిలేయటాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా, నాకేదో అవసరం లేదంటే నాకేదో నా బిజినెస్కి సంబంధించి ఏదో కొనుక్కుందాం అని చెప్పి ఒకళ్ళని నమ్మి గుడ్డిగా డబ్బులు కట్టేస్తే ఫస్ట్లో అంతా బాగానే ఉంది, కానీ దాదాపుగా 2 నెలలు అవుతుంది, ఆ డబ్బులు వెనక్కి రావట్లా. ఎన్ని ఫోన్లు చేసినా అది ఇది అని రీజన్స్ వస్తున్నాయి తప్ప డబ్బులు రావట్లా. ఇప్పుడు నేనేం చేయాలి? పోన్లే మనడే కదా, ఏముంది, పోన్లే 2 లక్షలే కదా, పోన్లే 50,000 కదా, పోన్లే ₹1,00,000 కదా అని చెప్పి నవ్వుతా పళ్ళికిలించి పోన్లేరా దొబ్బెత్తే దొబ్బే, పర్లేదులే నాదే కదా తీసుకెదవా, నా ఫోన్లేమి ఎత్తక్కర్లేదు నువ్వు, కానీ నవ్వుతో మాట్లాడి నాతో చాలు అనాలా? అసలు నరమానవుడు ఎవడైనా, ఒంట్లో రక్తం ఉన్నోడు ఎవడైనా, అసలు బుద్ధి జ్ఞానం తెలివితేటలు ఉన్నోడు ఎవడైనా అలా అనగలడా? పోనీ ఒక ₹1,000 గట్టిగా మాట్లాడితే ఒక 20,000 దాకా అంతే, పోన్లే అని వదిలేయడం. అది కూడా ఏంటి, అవతలోడి మీద అసహ్యం వేసి చిచ్చి 20,000 గురించి ఆడికి ఎలాగ సిగ్గులేదు, మనకన్నా సిగ్గు ఉండాలి కదా అని 10,000 20,000 అయితే వదిలేస్తాం, మహా అయితే 50,000 ఇంకంతకు మించి వదలలేం. ఎవడబ్బ సొమ్ము అని వదిలేయాలి? ఒక ₹1,00,000 చిట్టి ఎత్తే 21 నెలలు కట్టాలి అంటే దాదాపుగా 2 సంవత్సరాలకి 3 నెలలు తక్కువ. 2 సంవత్సరాలు ఒక ₹1,00,000 చిట్టి వేసి మన అవసరం కోసమో లేదంటే మన బిజినెస్ కోసమో లేదంటే మన ఎదుగుదల కోసమో దాన్ని ఎవరి దగ్గరన్నా పెడితే ఆడు ఎగదొబ్బేస్తే ఆడు సమాధానం చెప్పకపోతే లాగి పెట్టి ఎగిరి తన్ని కాలర్ పట్టుకుని బయటికి లాగి
ఆడిని తిట్టకూడదో, ఆడిని కొట్టకూడదో, అందరూ సమానంగా పోవాలి, షార్ట్ లైఫ్ ఇది అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. సరే, అంతకుముందు ఏదో డక్కముక్కీలు తినేహం. మన దరిద్రం బాగోక మన లైఫ్లో అందరూ బ్యాడ్ పీపుల్ తగిలేరు, ఒకసారి దెబ్బతిన్నాం అని చెప్పి చాలా జాగ్రత్తగా బ్రతుకుతున్న మన జీవితాల్లోకి అసలు ఒక ఓదార్పు, మనకంటే ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా అనుకునే సిచ్యువేషన్లో ఆల్ ఆఫ్ సడన్ ఎస్, దెబ్బతిన్న మనకి తినో చాలా కరెక్ట్ అని చెప్పి మనం వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే, వాళ్ళేమో మనల్ని అంతకు ముందు దెబ్బ కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100 రెట్లు రాక్షసత్వాన్ని లోపల దాచుకుని మన లైఫ్లోకి వచ్చి మన లైఫ్ని కూడా సర్వం చెరుగ్గన్ని తీసుకెళ్ళి చెరుకు రసం మిషన్లో పెట్టి ఆ పక్క నుంచి లాగితే పిప్పి వస్తే మళ్ళీ ఇంకొంచెం ఏమన్నా రసం ఉందేమో అని మళ్ళీ ఆ పిప్పి తీసి మళ్ళీ ఈ పక్క నుంచి పెట్టి మళ్ళీ ఆ పక్కకి పిప్పి వస్తే మళ్ళీ తీసి మళ్ళీ పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ పెట్టి ఇలా మన దగ్గర ఉన్న జవసత్వాలు అంటే ఎమోషన్స్, మన వాల్యూస్, మన నమ్మకాలు అన్నిటిని రసంలా పీల్చేసి పిప్పిలా మనల్ని డస్ట్బిన్లో పడేస్తే అప్పుడు రాదా కోపం? అప్పుడు రాదా ఆవేశం? అప్పుడు అనిపించదా ఏ ఎదవ మనకు అవసరం లేదు, అసలు మన బతుకు మనం బతుకుదాం చిచ్చి అని అనిపించదా? ఏంటి అప్పుడు కూడా బాగానే మోసం చేసావు, అసలు ఫస్ట్ టైం కొట్టినప్పుడు బద్దలసిపోయింది, అసలు నువ్వు కొడితే అసలు మెంటలు వచ్చింది, అసలు పండుగడు కొట్టింది అయితే మైండ్ బ్లాక్ అయిపోద్దేమో, నువ్వు కొట్టింది అబ్బని చూసావా మొత్తం అన్నీ బ్లాక్ అయిపోయినాయి. పోన్లే మనోడివే కదా, మొహం చూసుకోవాల్సిన వాళ్ళు, బాగానే కొట్టు, ఇంకేంటి టీ తాగుదామా, జరిగిందే జరిగిపోయింది కానీ నవ్వుతో మాట్లాడుకుందాం, షార్ట్ లైఫ్, చాలా చిన్న జీవితంలో ఇవన్నీ ఎందుకు అంటావా? అనలేం కదా. ఒంట్లో ఉన్న రక్తం మొత్తం కళ్ళల్లోకి వచ్చేస్తుంది, కళ్ళు ఎర్రగైపోతాయి, సావదెబ్బలంపెత్తది, అంత కోపం వస్తుంది. ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్నోడిని ఎన్నిసార్లు చంపుతారు? మన అవసరాల కోసం, మనకు కావాల్సిన దానికోసం, మన అత్యాశ కోసం ఆడెవడో ఎమోషన్లో ఉన్నోడిని పట్టుకుని ఆ ఎమోషనల్ ఏదైతే లో ఉంటుందో ఆ లోని మనకు అనుకూలంగా మార్చేసుకుని మనం వాడిని వాడేసుకోవడం ఎంత తప్పు, ఆడైనా మగైనా. మరి ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఉన్న చిన్న జీవితంలో ఈ గొడవలు, ఈ డబ్బు కోసం కొట్లాటలు, ఆస్తి పంపకాలు, ఈ చేదరింపులు ఇవన్నీ ఎందుకంటారు అని చెప్పి ఎవరైనా కూన్రాగం తీస్తున్నట్టు సన్నగా మొదలెట్టారు అనుకోండి, తినేసిన మొక్కజొన్న కండి ఉంటుంది చూసావా, తీసుకుని నోట్లో పెట్టేయండి. నేను తల ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషికి పెయిన్, విపరీతమైన ప్రెషర్ పెరిగేది ఉద్యోగం వల్ల, లేదంటే డబ్బులు లేకపోవడం వల్ల, లేదంటే ఆస్తిపాస్తులు లేకపోవడం వల్ల, లేదంటే అర్హత లేకపోవడం వల్ల, పలుకుబడి లేకపోవడం వల్ల కాదు. ఒక మనిషి ద్వారా తగిలిన దెబ్బ ఏదైతే ఉంటుందో, ఒక మనిషి వల్ల కలిగిన బాధ ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఒక మనిషిని పాతాళంలోకి తొక్కిపెట్టి నార తీసేస్తుంది. ఇప్పుడు 100 మంది ఉన్నారనుకుంటే ప్రపంచంలో, దాంట్లో 90 మందికి పైగా ఒకళ్ళ చేతిలో మోసపోవడం వల్ల, ఒకళ్ళని నమ్మడం వల్ల మాత్రమే సఫర్ అవుతున్నారు ఈరోజు. మీరు ఎక్కడన్నా వెతకండి, ఏ కామెంట్ బాక్స్లో అన్నా చూడండి, ఏ రీసెర్చ్లో అన్నా చూడండి, ఎక్కడన్నా చూడండి. నాకు తెలిసి నువ్వు కూడా ఎప్పుడొకప్పుడు ఆ పెయిన్ అనుభవించే ఉంటావు. ఓ ₹1,00,000 పోయిందనుకో, ఓ ₹1,00,000 దొబ్బేసేయడానికి ఎవడన్నా చిచ్చి అని చెప్పి వదిలేస్తాం. ఒక 1 ఇయర్కి దాన్ని మర్చిపోతాం, లేదంటే ఒక 6 నెలలకు మర్చిపోతాం. కానీ మనల్ని మానసికంగా ఎవరైతే నమ్మించి, శారీరకంగా ఎవరైతే నమ్మించి, ఇక అన్నీ ఆళ్ళే అనుకున్నప్పుడు వాళ్ళు కొట్టి దెబ్బ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మర్చిపోయినా సరే ఏదో టైంలో గుర్తొచ్చి గుచ్చుతూనే ఉంటుంది అది. సో మరి ఇన్ని దరిద్రాలు ఉన్నాయి కదా చుట్టూరు, అందుకని ఎవరు ఏం చేసినా సరే మర్చిపోవాలి, చాలా ఫ్రెండ్లీగా ఉండాలి, పళ్ళికిలింతా ఉండాలి, పాస్ తీసుకోకుండా ఉండాలి. ఇవన్నీ ఎందుకు గురు? గుర్తుపెట్టుకో, ఏ నా కొడుకైతే మనల్ని మోసం చేస్తాడో, ఎవరైతే మన జీవితంతో ఆడుకుంటుందో, ఎవరెవరైతే మనల్ని చూసి ఎక్కిరించారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆ గుర్తుపెట్టుకోవడం దేని గురించి, ఆ గుర్తుపెట్టుకోవటం నుంచి ఏం రావాలి, ఏం క్రియేట్ చేయాలనేదే మనకు సంబంధించింది. ఇంకెప్పుడు కూడా మనం ఒకరి చేతుల్లోకి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే, ఇక్కడ మనల్ని పువ్వుల్లో పెట్టుకుని కనీసం
కంకర్రాళ్ళ మీద పెట్టి చూసుకునే అంత మనస్తత్వాలు కూడా ఎవరికీ లేవు. అలా ఆకాశానికి తీసుకెళ్ళి ఎప్పుడైతే మన అవసరం లేదో అక్కడి నుంచి ఎలా వదిలేస్తున్నారు. ఒక 30, 40 వేల అడుగుల నుంచి వదిలేస్తే కింద పడితే నరాలు చిట్లిపోయి ఎలా చచ్చిపోతదో అది పక్షి అయినా, మనిషి అయినా, ఇంకో జంతువైనా అలాగా నట్టేట్లో కాదు నడి మధ్యలో గాల్లో వదిలేస్తున్నారు. అక్కడి నుంచి కింద పడితే మన పరిస్థితి ఏంటి? మళ్ళీ కోలుకోలేవు జీవితంలో. చాలా చాలా కష్టం. ఇప్పుడు ఎంత కోపంతో ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య నీ దరిద్రం ఎక్కువైపోయింది. నవ్వుతూ బ్రతికేయాలి. చిన్న లైఫ్ ఇది. ఎందుకు కోపం తెచ్చుకొని ఏం సాధిస్తావు అంటే, అవును మరి నాకు ఒక 100 కోట్లు ఉన్నాయనుకో, ఈ సందులో ఎవడన్నా మోసం చేసాడనుకో, అవసరం అయితే ఇక్కడ గేట్ కట్టించేసి చిచ్చి అసలు ఈ పక్క వెళ్ళకూడదని ఇంకో ₹1,00,00,000 పెట్టి ఈ సందులో తిరగడం మొదలు పెడతా. మా బాబు ఏమన్నా ఒక 100 ఎకరాలు ఇచ్చాడనుకో, ఈ అమ్మాయి ఈ ఊరంతా ఇలాగే ఉందిరా బాబా అని చెప్పి పక్క ఊరు వెళ్ళిపోయి అక్కడ ప్యాలెస్ కట్టుకుని బతుకుతా. ఇంకా చిరాకు వచ్చిందంటే ఓయ్ బాబు ఈ దేశంలో బాగాలేదు పరిస్థితి అని చెప్పేసి ఈ లండన్లోనో విరాట్ కోహ్లీ లాగా అక్కడ ఇల్లు కట్టుకుని అక్కడ బతుకుతా. కానీ మన ఏంటి సందులో కొట్టేసుకున్నా, నరికేసుకున్నా, చంపేసుకున్నా సరే మన కొంపలో మనకున్న దాంట్లో అక్కడ తప్ప ఎక్కడ బ్రతకలేం మనం. మరి మనకున్న చిన్న ప్రపంచాన్ని కూడా చెడగొట్టేసి, మనకున్న చిన్న గూడుని కూడా చెదరగొట్టేసి, మనకున్న చిన్న గుండెని కూడా పట్టేసి, పిసికేసి, నలిపేసి, ముక్కలు చేసేసి, కుక్కల జింపును విస్తర చేసేస్తానంటే ఎలా కుదురుతుంది? అందుకనే ఇది చిన్న లైఫే. ఈ చిన్న లైఫ్లో పోరాటాలే ఉంటాయి. ఈ చిన్న లైఫ్లో ఒడిదుడుకులే ఉంటాయి. ఈ చిన్న లైఫ్లో దరిద్రులే ఉంటారు చుట్టూరు. సో ఇక్కడ ఏది మర్చిపోయి పళ్ళికిలించేసి ఏం చేసినా సరే భుజం మీద చేసి వెళ్ళిపోదాం అంటే అవ్వని పని. నీకు నువ్వు హ్యాపీగా ఉండు. నీ కష్టం నువ్వు నమ్ముకో. నిన్ను నువ్వు విపరీతంగా సెల్ఫ్ లవ్లో పెట్టుకో. సెల్ఫ్ లవ్ అంటే నీకు నువ్వు నచ్చాలి, నువ్వు చేసే పని నీకు బాగుండాలి, నీకు బాగా అనిపించాలి. నీ దగ్గర ₹100 ఉంటే బిర్యానీ తినాలి, ఏమీ లేకపోతే మంచినీళ్ళు తాగేసుకుని మూసుకుని ఆ ఆకలిని కూడా నువ్వు ఇష్టపడాలి. అంతేగాని ₹100 ఉన్నవాడు పక్కన ఉన్న తీసుకెళ్ళి ఇద్దరు కలిపి బిర్యానీ తినేసి లేని రోజు నాడు దగ్గర అడుక్కుని ఆడు మళ్ళీ నా దగ్గర బిర్యానీ కోసం ఈ ఏదో ₹100 అడుక్కున్నాడని ఊరంతా చెప్పి అదంతా నీకు తెలిసి నువ్వు రాత్రంతా కూర్చుని ఏడ్చి ఇదంతా వద్దు. ఇదంతా మనకి. ఎవడైనా కనిపించాడు, ఫ్రెండ్షిప్ చేసాడు, ఆడికి ఒక బౌండరీ ఉండాలి. ఆడు ఎవడైనా సరే ఆ బౌండరీ దాటి ఎప్పుడైతే మనం ఆడిని నమ్మడం మొదలు పెట్టామో అప్పుడు ఆడిది కాదు తప్పు, నిన్ను చెప్పు తీసుకొట్టాలి. ఎందుకంటే బౌండరీలు లేకుండా ఇష్టపడిపోయే అంత గొప్ప వ్యక్తులు కానీ గొప్పోళ్ళు కానీ లేరు ఇక్కడ. సో నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి నీదే తప్పు. నీ చెప్పు తీసుకుని అద్దం ముందుకెళ్ళి నువ్వు కొట్టేసుకోవచ్చు. అందుకని నీ చుట్టూ ఎంతో కొంత దూరంలో ఒక బౌండరీ, ఒక గీత గీసుకో. ఆ గీత దాటి నువ్వు వెళ్ళొద్దు. ఆ గీత లోపలికి ఎవరిని రానివ్వద్దు. అంటే చేతులు కట్టుకుని ప్లాస్టర్ వేసుకుని కూర్చోమంటలా. అందరితోనే ఉండు, అందరితోనే తిరుగు. ఎక్కడైతే మనల్ని మన ఎమోషనల్ సర్కిల్లోకి రావడానికి ఎవరైతే ట్రై చేస్తున్నారో ఆ సర్కిల్లోకి నువ్వు వెళ్ళకు. ఎరా అంటే ఏంట్రా పరిస్థితి, టీ తాగడానికి వెళ్దాం అంటే నీకు ఇష్టం అనుకో వెళ్దాం, లేదనుకో లేదురా నువ్వు లాయించే, అయిపోయింది అక్కడితో అంతే. అలా పలకరించేవాడు కూడా మన దగ్గర ఎవడన్నా మన గురించి ఎవరి దగ్గరన్నా వాగినా, లేదంటే మనకేమన్నా ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ దెబ్బేసినా ఆడి తర్వాత రోజు కూడా వచ్చి ఏం తెలియనట్టెరా టీ తాగుదాం అంటే ఓరు చెప్తే పోతారు, ఇంకోసారి నా చుట్టుపక్కల కనిపించుంటే మొన్న ఎవరి దగ్గర ఏదో వాగుతున్నావు అంట పగలు దొబ్బుతా అని చెప్పి అక్కడితో మాట నేహం ఇంకో మళ్ళీ దరిదాపుల్లో కనిపించడం. అలా కాకుండా ఆడు ఏం చేసాడో, ఆడు ఎలా ఎదవం చేశాడో ఆడికి తెలుసు, మనకు కూడా తెలుసు ఆడు మనల్ని ఎదవం చేసాడు, మనల్ని ఎలా ఎలా ఇబ్బంది పెట్టాడు అని. కానీ ఆడు ఏం తెలియనట్టు వచ్చి మనల్ని ఎరా ఏంటంటాడో మనం కూడా ఏం లేదురా అంటాం. ఎందుకు ఈ మొహోటాలు? ఏం సాధిస్తావు మొహోటాలతో? ఆడు ఇంకో రోజు దీన్నే అలుసుగా తీసుకుని దీన్నే అడ్వాంటేజ్గా తీసుకుని ఇంకొకటి దగ్గర 10 వాగుతాడు. అసలు కాదు పృథ్వీ, ఈ టాపిక్ అంతా ఎందుకంటావు? మనకే శుభ్రంగా మన పని మనం చేసుకోక అంటావా? మన పని మనం చేసుకున్నా సరే ఆ పనిలోకి దూరిపోయి ఎలక్ కాదు సూది దూరే అంత బొక్కున్నా సరే ఆ బొక్కలోంచి తలకాయ పెట్టేసి మరి మన జీవితాన్ని కెలికేయడానికి చాలామంది రెడీగా ఉంటారు. వాళ్ళకి అదే టైంపాస్. అందుకని ఉన్నది చిన్న జీవితం, ఈ జీవితాల్లో కోపతాపాలు గొడవలు ఎందుకు అని మాత్రం వినకు. అలా నేను గొడవ పడమని చెప్పట్లా. ఇక్కడ గొడవలు ఉంటాయి, చిన్న చిన్న లైఫ్లు కాబట్టి కళ్ళు మూస్తే కన్ను తెరిచి లోపు లైఫ్ అయిపోయినా సరే ఈ కళ్ళు మూసుకుని ఆ కొద్ది క్షణం ఏదైతే ఉంటుందో ఆ కొద్ది క్షణంలో కూడా చాలామంది చాలా దరిద్రాలు ఉంటాయని చెప్తున్నాను నేను. ఎంత పాజిటివ్గా ఉండాలి, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అంటావేమో. అసలు ఇంత నెగిటివ్ వైబ్స్ ఉన్న సమాజంలో బతకాలంటే
ఆ నెగిటివ్ వైబ్స్ని కూడా మనం ఎంజాయ్ చేయగలగాలి కదా. ఎంజాయ్ చేయాలంటే దాని గురించి తెలియాలి కదా. ఎంతసేపు పాజిటివ్గా ఉండు, పాజిటివ్గా ఉండు. ఏముండు పాజిటివ్గా, ఏముండు. ఒకడు మంచి గురించి ఆలోచిస్తే ఆడేమో మనల్ని పెట్టకూడదు అంతే, గుడిపేలని చూస్తున్నాడు. ఒకడికి ఏమన్నా అడిగాడు కదా అని సలహా ఇస్తే దానివల్ల ఏమన్నా చెడు జరిగితే నా సర్వస్వం ఆడి వల్లే పోయిందని మనల్ని ఎండగడుతున్నారు. పోన్లే మనోడే కదా అనుకుంటూ ఉంటే ఇంకొక 10 మందితో కలిసిపోయి మనల్ని ఎదవని చేస్తున్నాడు. పోన్లే మన లైఫ్ ఇంకిక్కడ వీళ్ళతోనే మన లైఫ్ అని ఎవరితో అన్నా మింగిల్ అవుదాం అంటేనేమో వాళ్ళేమో అంతకు మించిన బ్యాక్‌డ్రాపులతో, అంతకు మించిన యవ్వరాలతో మనల్ని ఎదవని చేస్తున్నారు. ఇంతమంది చేతిలో ఎదవలు కావడం కంటే ఫస్టే ఎదవనిపించుకోవడం బెటర్ అనేది నా ఉద్దేశం. నీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది చిన్న లైఫే కాదన్ను. ఈ చిన్న లైఫ్‌లో నిన్ను నువ్వు ఎంత ఎక్కువ ప్రేమించుకుంటే, అంటే ఎంత సెల్ఫ్ లవ్ ఉంటే అంత బ్యూటిఫుల్‌గా ఉంటది లైఫు. ఈ థియరీలు ఏం పుస్తకాల్లో ఉండవు. ఎందుకంటే మన కళ్ళెదురుగుండా కనిపిస్తుంది. మనం ఆటిలిని పట్టించుకోవట్లేదు. పట్టించుకోకుండా ఇంకేదో మంచిది దొరికేస్తది, ఇంకా మంచోళ్ళు దొరికేస్తారు, ఇంకా మంచి ఫ్రెండ్‌షిప్ దొరికేస్తది, ఇంకా మంచోళ్ళున్నారు అని భ్రమపడిన ప్రతిసారి మోసపోయి, మోసపోయిన ప్రతిసారి మళ్ళీ బాధపడిన ప్రతిసారి మన ఆరోగ్యాన్ని మనం నాశనం చేసేసుకుని, ఇదంతా తెలిసేలోపు ఆ గవర్నమెంట్ ఇచ్చే 2500 లేదంటే 3500, 4500 పెన్షన్ తీసుకొని చచ్చిపోతాం తప్ప పెద్దగా ఉపయోగం లేదు. అర్థమవుతుందా? యాహ్! అవ్వని పనులు